ఇరాన్ను ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోవాల్సిందే అని చెప్పి హెచ్చరించింది ఇజ్రాయెల్. ఇరాన్ అధ్యక్షుడిని చంపేస్తామనేటువంటి హెచ్చరికలు కూడా జారీ చేసింది. అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ అణుస్థావరాలు ఏదైతే ఉన్నాయో ఆ స్థావరాలపైన అటాక్ చేసి విధ్వంసం చేసింది. ఇప్పటికే టెహ్రాన్ మొత్తం ఖాళీ అయినటువంటి పరిస్థితి. యుద్ధం మరింత తీవ్రతరమైంది. అటు అమెరికా యుద్ధంలోకి ఎంట్రీ కాకుండా రష్యా చాలా సీరియస్గా హెచ్చరిక చేసింది. మీరు యుద్ధంలోకి ఎంటర్ అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనేటువంటి మాట వ్లాదిమిర్ పుతిన్ చేసినటువంటి వ్యాఖ్యలు. సో మొత్తానికి మూడవ ప్రపంచ యుద్ధం సమస్పోడు తర్వాత ప్రారంభం ఇప్పుడే అవుతున్నట్టుగా ఇంకా పెరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక మరొక వైపు భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి మొన్నటి ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఆ ఆపరేషన్ సింధూర్ని నేనే ఆపినా అని చెప్పి మొన్నటి వరకు చెప్పుకున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆ యుద్ధం నేను ఆపలేదు, ఆ ఇరు దేశాలే మాట్లాడుకొని వాళ్ళే కాల్పులు విరమించుకున్నారనేటువంటి మాట చెప్పేసిండు. అయితే విషయం ఏంటంటే సరే చెప్పిండా చెప్పించిరా ఏం చేసిరా అని తర్వాత కానీ ఈ ఇరు దేశాలు మాట్లాడుకొని సంధి కుదుర్చుకున్న సంగతి ఇరు దేశాలు ప్రకటించకంటే ముందే డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు ట్విట్టర్లో. మరి దాని సంగతి ఏంది అంటే దీని వెనకాల అనేకమైనటువంటి అనుమానాలకు తావిస్తూ ఉంది. అసలు పాకిస్తాన్తో చర్చలు చేసింది ఎవరు, ముందుకొచ్చింది ఎవరు, ఈ యుద్ధానికి అసలు ఎక్కడ స్టాప్ పడ్డదనేది తెలవాల్సినటువంటి అంశం. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.